నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. చంద్రబాబు నాయుడు గారిని అయితే అరెస్ట్ చేసి గత సంవత్సరం అంటే అరెస్ట్ చేసి ఇప్పటికీ అయితే 1 year అయిపోయింది. సో ఈ 1 year అంటే అప్పుడు చూసుకుంటే జైల్లో ఉండి తను ఎలాంటి వాటిని ఫేస్ చేశారో మనం చూసాం. మరి ఇప్పుడేమో సంవత్సరం తిరిగేసరికి ఆయన ప్రజల మధ్యలో ఉండి ప్రజల కష్టాలని అంటే ప్రకృతి వైపరీత్యంతో ప్రజలు ఎట్లా కష్టపడుతున్నారు ఏంటనేది ఒక ముఖ్యమంత్రిగా అయితే ఆయన ప్రజల మధ్యలో ఉండి ఇప్పుడు వాళ్ళని ఆదుకుంటున్నారు. అంటే అప్పటికి ఇప్పటికి అంటే ఆ రోజుకి ఈ రోజుకి తేడా ఏంటని మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే దీని మీద మరిన్ని విషయాలు మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని గతంలో అరెస్ట్ చేసి అంటే నేటికి సంవత్సరం అయిపోయింది. సో అప్పుడేమో జైల్లో ఉండి ఆయన ఎంత ఫేస్ చేశారో మనం చూసినాం. ఇప్పుడు చూస్తే ఆయన ప్రజల మధ్యలో ఉండి ఇప్పుడు ప్రజల కోసం ఎట్లాంటిది అంటే ప్రకృతి వైపరీత్యం అయినా కూడా ఆయన సామాన్యం లెక్క అంటే ఒక నార్మల్ మనలానే ప్రజల మధ్యలో ఉండి ఆయన సహాయ సహకారాలు అందించడం అనేది మామూలు విషయం కాదు. ఈసారి అంటే ఆయన ప్రజల మనసుల్ని గెలుచుకున్నారని అనుకోవచ్చా మరి మొత్తానికి? ఒకటే అమ్మ, ఆ రోజున స్కిల్ డెవలప్మెంట్ కేసులో కనీసం ఒక నోటీస్ ఇవ్వకుండా ముందస్తు అతనికి ఈ విషయాలు ఏమీ తెలియపరచకుండా ఆయన కనీసం ఒక న్యాయవాదులను కూడా ఎవరన్నా పెట్టుకోనివ్వకుండా ఇమీడియట్గా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు బై రోడ్డు రాజమండ్రి సెంట్రల్ జైలుకి. ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తాను తవ్వుకున్నాడు. ఎందుకంటే అదే రోజు అంటే ఆ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ గారు ఒక కార్యక్రమం ఉందని చెప్పేసి మంగళగిరి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తే ఎయిర్పోర్ట్లోని విమానం ల్యాండ్ అవ్వకుండా అతను ఆఫ్ చేశాడు. ఇక్కడ ఉంటే మన బేగంపేట ఎయిర్పోర్ట్ అధికారులకు ఫోన్ చేయించి అతను టేక్ ఆఫ్ అవ్వకుండా పవన్ కళ్యాణ్ గారి విమానాన్ని ఆఫ్ చేయించాడు. సరే, పవన్ కళ్యాణ్ గారు రాగడు కదా, అయినా మనల్ని ఎవడరా ఆపేది అంటాడు. ఆయన బై రోడ్డు వెళ్ళిపోయాడు. ఆయన వెళ్తే జగ్గంపేట దగ్గర అక్కడ ఆఫ్ చేశారు హైవేలో. అసలు వెళ్ళనివ్వకుండా, అంటే ఆ బోర్డర్లో ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వకుండా. అంటే సహజంగా తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. ఒకటి భస్మాసుడు మాట, అతను చెయ్యి అతను నెత్తిమే పెట్టుకుంటాడు సారా, ఆ టైపు. ఆ రోజున అతను చేసేటువంటి దుందుడుగు చర్య, అతను చేసేటువంటి కక్షధోరణ చర్యల వలన ఒక విధంగా మంచిదైంది. పాపం చంద్రబాబు గారు ఆ వయసులో దాదాపు 53 రోజులు అష్ట కష్టాలు పడ్డాడైనా ఆ జైల్లో కూడా ఒక శాడిజంతో ఆయన ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో. అతనికి ఉన్నటువంటి కొంచెం చర్మ సమస్యలు ఉన్నాయి, దాన్ని కూడా ఏసీ లేకుండా చేసి రకరకాలైన ఇబ్బంది పెట్టారు ఆయన్ని. ఆ పైన డ్రోన్స్ కెమెరాలు ఎగరేసి అన్నీ చేశారు. కష్ట నష్టాలు బాగా ఎంత ఇబ్బంది పడినా అది ఒక అందుకు మంచిదైంది. ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి ఏంటి, అతని మనస్తత్వం ఏంటి, అతని క్రియాలిటీ ఏంటి, అతని శాడిజం ఏంటి అన్నది ఆ రోజున అర్థమయ్యి ఆ రోజునే జనం అంతా కూడా ఏకతాటి మీదకి వచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లోనే దుర్మార్గుడిని ఇక్కడి నుంచి పంపించకపోతే కష్టం. అంత సీనియర్ నాయకుడు అయినటువంటి చంద్రబాబుకి ఈ పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని రోడ్డు మీద పడుకోబెట్టేలా చేసాడైనా. ఆ రోజు పడుకుని నాన్న అలర యాగి చేస్తే తప్ప పవన్ కళ్యాణ్ రానివ్వలేదు. అంత అవసరం ఏమొచ్చింది? మామూలుగా అయితే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వాలని చెప్పేసి అంతకు ముందే ఇప్పటి సభలో మా పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కార్యక్రమం వలన, చంద్రబాబు గారు అరెస్టు అనేటువంటి విషయం వలన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జైలుకి వెళ్ళి ఆయన పరామర్శించి బయటకు వచ్చి పొత్తుని ప్రకటన చేశారు. మనం అందరం చూసాం. ఎందుకంటే అటువంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాడు. ఇతను మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి వస్తే మాలాంటి వాళ్ళకి ఎంత ఇబ్బంది కలిగితే సామాన్య ప్రజలు రోడ్ల మీద తిరగలరా? ఇప్పుడు అతను అయితే 5 సంవత్సరాలు ఏం చేశాడమ్మా? ప్రతిపక్షాలని, ప్రజా సంఘాలని, మీడియాని, వాళ్ళని కాదు, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరి మీద కక్షధోరణ చర్యలతో చాలా అక్రమ అరెస్టులు చేయడం, లోపల పెట్టడం, ఎవరన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ప్రభుత్వంలో లోపాలు ఎత్తి చూపితే, వ్యక్తిగత విమర్శలు కాదు, లోపాలు ఎత్తి చూపినా ఇమీడియట్గా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఎత్తుకు తీసుకొచ్చి లోపల పడేయడం. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుల్ని, అచ్చెన్నాయుడు గారిని చూసాం కదా, ఆయన చాలా పైసా ఆపరేషన్ చేయించుకుని చాలా ఇబ్బంది పడుతున్నా కూడా గోళ్ళ దూకి లోపలికి వెళ్ళి ఇంట్లో నుంచి లాక్కొచ్చి అరెస్ట్ చేసి రక్తస్రావంతో తిప్పారు అతన్ని రోడ్లమ్మట. వీళ్ళనే కాదు, అందరూ ఆ పార్టీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఎవరినే వదల్లా. పైగానేమో 2430 ఒక జియో తీసుకొచ్చి మీడియా ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద కక్షధోరణ చర్యలు. అంటే గత 5 సంవత్సరాల్లో అతను ఎన్ని రకాలుగా చేయాలో దౌర్జన్యాలు ఎన్ని రకాలుగా చేశాడు. అవి శృతి మించి ఒక లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ కూడా దాటేసి చంద్రబాబు గారి అరెస్ట్ విషయంలో చాలా పెద్ద తప్పిదం చేసుకున్నాడు. చేసి తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. ఆ రోజున పునాది పడింది. నిజం చెప్పాలంటే నిజంగా చంద్రబాబు గారి పడ్డ కష్టం మనకు తెలుసు.
పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు పడ్డారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో మన అందరికీ తెలుసు. కానీ నిజంగా ఒక రాక్షసుడు అనే వ్యక్తి ఆ కార్యక్రమాలు చేసిన వలన వీళ్ళకి ఒక బలం వచ్చింది. వీళ్ళకి ఇదిగో మేము చెప్తున్నాం, మీరు నమ్మట్లేదు కదా, ఇతను చేసే ఇటువంటి వ్యక్తి, ఇటువంటి మానసిక పరిస్థితి ఉన్న వ్యక్తి, ఇతను ఒకసారి తప్పిదం చేసాం, ఏదో రాజశేఖర రెడ్డి కొడుకునని, లేకపోతేనేమో ఏసీలో ఉండవలసిన రోడ్ల మీద తిరుగుతున్నానని, బాబా అని అడుగుతున్నాడని, ఒక ఛాన్స్ ప్లీజ్ అన్న వాళ్ళని ప్రజలు ఏదో కనికరించి ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రం ఎంత అల్లకల్లం అయిపోయింది మనం చూసాం. మరోసారి అధికారంగా అతనికి ఇస్తే రాష్ట్రం ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నదానికి ఇదే ఉదాహరణ అని చంద్రబాబు గారి అరెస్ట్ని, పవన్ కళ్యాణ్ గారిని అక్కడ బార్డర్లో ఆపడాన్ని, ఇవన్నీ కూడా ఉదాహరణగా చూపించడం జరిగింది. ప్రజలు కూడా అర్థమైపోయింది అతను తీసుకుంటున్నటువంటి అధికారంలో ఉండగా తీసుకున్న చర్యలు, అతను ఫోటోలు పిచ్చే, పాస్ పుస్తకాల మీద ఫోటోలు పిచ్చే, పొలంలో సర్వే రాళ్ళ మీద వేసేటువంటి ఫోటోలు పిచ్చి ఒక్కటి కాదు, ఇన్ని పిచ్చ పనులు చేయాలో పిచ్చి తొగ్గులాగా అన్ని పనులు చేసాడు. అన్ని పనులు చేసి ఏమంటాడు, నేను ఎంతో మంచి పరిపాలన అందించాను, ఎంతోమంది పేదల జీవితాలు వెలుగులు చూపించాను అంటే కళ్ళు అర్పకుండా అబద్ధాలు చెప్తాడు. మరి విచిత్రం ఏంటంటే అబద్ధాలు చెప్పేది కొంచెం మానసికంగా ఎక్కడొకళ్ళు మనం చెప్తున్నది అబద్ధాలు మనకే తెలుస్తుంది కదా. కళ్ళు అర్పకంగా ఆ అబద్ధాలు చెప్పడం ఒక పీహెచ్డీ, అద్భుతమైన అబద్ధాలు చెప్తాడు. నేను అంటుంది అటువంటి మానసిక పరిస్థితి ఉన్న వ్యక్తిని నిజంగా ప్రజలు చీకొట్టి 11 స్థానాల్లోకి పెట్టారు. ఈ రోజున రాష్ట్రం మీరు అన్నారు కదా, ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతుంటే వరదలతోటి, వర్షాలతోటి, ఒక పక్క నుంచేమో మళ్ళీ సైక్లోన్ వచ్చింది, వాయుగుండం పట్టింది, అక్కడ ఉత్తరాంధ్ర అంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఎవ్వడం మాట్లాడ్డాడు. ముందు ప్రజలు బాగుండాలనుకుంటాడు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉండొచ్చు, అధికారులు లేకపోవచ్చు, ముందు ప్రజలు బాగుండాలి, ప్రజలను రక్షించాలి, ఈ సమయం రాజకీయాలు చేసే సమయం కాదనే మాటలు మాట్లాడతాడు. మాట్లాడాలి కానీ అటువంటి మాట ఎప్పుడు మాట్లాడినా వరదల్లోకి వచ్చి కూడా బురద రాజకీయమే, ఇంకా ఏమీ జరగట్లేదు, ఆకలి చావులు, ప్రజలకు ఏ వంతులు లేదు అంటాడు. నువ్వు వచ్చి ఒక బిస్కెట్ అయినా ఇచ్చావంటే మాట్లాడ్డావు. ఇక్కడ పరామర్శిస్తాడో వెళ్ళిపోయి తాడేపల్లి మన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి దాక్కుంటాడు. ఇది ఎక్కడ రాజకీయం? నేను అంటుంది ఏది ఏమైనా ఆ రోజు జరిగింది చాలా తప్పిదమైనా కూడా రాష్ట్రానికి మంచి జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ ఐక్యమయ్యారు. ఇటువంటి పరిస్థితిని, ఇటువంటి మనిషిని మళ్ళీ ఉంచకూడదు, ఉంటే రాష్ట్రం ఉండదు, రాష్ట్రాన్ని అమ్మేస్తాడు, రాష్ట్రంలో ప్రజలను కూడా నాన్న హింస పెడతాడు అనేటువంటి భావన కలగడానికి అది ఒక బీజం పడింది. ఆ రోజు బలమైన బీజం పడింది. ఖచ్చితంగా మనం ఈ రోజున ఈ వయసులో పాపం చంద్రబాబు గారు ఇలా వరదల్లో తిరుగుతున్నారు, ఇన్ని కష్టాలు పడతారు, ప్రభుత్వం వచ్చి 3 నెలల్లోపే ఇటువంటి అనావృష్టత వచ్చింది. ఇవన్నీ అంటే నిజంగా ఒక నిజమైన నాయకుడికి కష్టంలోనే తెలుస్తుంది అతని విలువ ఏంటన్నది. ఈ రోజున ఎక్కడ ఇంత వరదల్లోని, వర్షాల్లోని ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నా పాలన ఎక్కడ ఆగలేదు. గమనించేప్పుడు సరి పెన్షన్స్ ఎప్పుడు ఫస్ట్ తారీఖు ఇచ్చేశారు, జీతాలు ఉద్యోగులకు ఫస్ట్ తారీఖుని పడిపోయినాయి, ఒక పక్కన పాలన జరుగుతుంది. ఎక్కడ అక్కడ అంటే అది ఒక విధమైనటువంటి రెండిట్లు స్వారీ అంటారు చూసారా, చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక పక్కన పరిపాలన ఆగకూడదు, ప్రజలు మిగతా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకూడదు, శాంతి భద్రతలు చూసుకుంటూ ఉండాలి. అదే సమయంలో ఈ వరదలు ఇబ్బందులు పడుతున్న ప్రజలను రక్షిస్తూ ఉండాలి. మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు ఏంటని కూడా ఆలోచించాలి. ఈ వరదల నుంచి బయటకు వచ్చిన వెంటనే వాళ్ళు చాలా నష్టపోయి ఉంటారు, వాళ్ళకి ఏమి ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ఏం చూడాలి. అందుకని ఒక పక్క నుంచి బ్యాంకర్స్తో మాట్లాడుతున్నారు, బ్యాంకర్స్ తోటి వాళ్ళకి లోన్లు ఇప్పించాలి ఏంటంటే మాట్లాడుతున్నారు. అంటే ఇది పరిపాలన అంటే. అంతేగాని ఎక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చేసి అకౌంట్లో వేసేసి ఇదే పరిపాలన అంటే పరిపాలన కాదు. ఏదేమైనా ఆ రోజు జరిగింది ఒక అంతకు మంచిదే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.